శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరుడి నమ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తిలోనూ వ్యాపారంలోనూ మంచి విజయం సాధిస్తారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏతుందో వీరికి లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఏదైనా సరే దైవానుగ్రహం, మన కృషి ఉంటే సాధించగలం అన్న ఆలోచనతో ఉంటుంది. దైవానుగ్రహం వల్ల మనకి కొంత మేలు జరిగింది అన్న అవకాశం, దైవానుగ్రహం వల్ల మనకి మేలు జరిగిందని సంతోషపడతారు. వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. చార్టెడ్ అకౌంట్స్, చార్టెడ్ అకౌంట్స్, బైజీ వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత నిరాశ అయినా సరే కొన్ని మంచి ప్రాజెక్టులు చేతికి అందుకొస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత నిరాశ అనిపించినా కానీ వారాంతంలో మంచి ప్రాజెక్టులు చేతికి అందుకొచ్చే అవకాశం గ్రహాలు గోచరిస్తోంది. ఏదైనా సరే 10 మందిలో బాగుండాలి అని ఆలోచిస్తారే తప్ప నేను బాగుండాలని ఏ రోజు ఆలోచించరు. సంపాదన ఎంత వచ్చినా సరే అలా ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ సంపాదన విషయంలో, సేవింగ్స్ విషయంలో మీకంటూ క్లారిటీగా ఉండడం అనేది చెప్పదగింది. లేకపోతే మీరు ఎంత సంపాదించినా సరే అలా ఖర్చు అవుతూనే ఉంటుంది. మనం దాన్ని పట్టించుకోకుండా పర్వాలేదు భగవంతుడు ఇస్తాను అనుకుంటాం. కానీ కొన్ని స్వయంకృతాపదాల వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని గ్రహించాలి. అతి మంచితనం కూడా పనికిరాదు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో స్టమక్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇండైజెషన్, అసిడిటీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సరైన సమయానికి నిద్ర, ఆహారం అనేది ముఖ్యమని గ్రహించండి. అదేవిధంగా సహోదరి సోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీకు అవసరానికి వారి సహాయ సహకారం అందించడం, సహోదరి సోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, మంచి కలుసుబోతనంగా ఉండడం అనేది ఒక శుభపరిణామంగా చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో పిల్లలకి మంచి సంబంధం చూస్తున్నాము, ఇంట్లో వాళ్ళైతే బాగుంటుంది కదా, బయట వాళ్ళు ఎందుకు అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి చక్కగా వచ్చిన సంబంధాన్ని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. గ్రహగతులు బాగున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. స్ట్రెస్కి గురి కాకుండా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వారికి, ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. మొన్న ఈ మధ్య అడిగారు, గురుగారు మాకు మా రంగానికి చెప్పట్లేదు అన్ని రంగాలకు చెప్తున్నారని. నేను చెప్పే రాశిఫలాలు ఏమవుతున్నాయో కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పకపోవచ్చు. కానీ ఉద్యోగరీత్యా ఏ రంగాల్లో పనిచేస్తున్నా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ రంగం ఆ రంగం కాకుండా కొన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాను, మిగతా వారికి మెన్షన్ చేయట్లేదు అనేదా భావించవద్దు. కాబట్టి ఆ రంగాల వారికి కూడా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, MBA ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, అదేవిధంగా సినీ కళారంగాల్లో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, టెక్నికల్, మెకానికల్ రంగాల్లో ఉన్న వారికి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెర్మటాలజిస్ట్, ఆంకాలజిస్టు, బ్యూటిషియన్ ఈ రంగాల్లో ఉన్న వారికి చక్కగా రాణించగలుగుతారు. ఏదైనా సరే మీరు చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనం చేయలేమేమో అన్న ఆలోచన కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మీ సొంతగా నిర్ణయం తీసుకుని ఏదైతే అమలు పరుస్తారో అది చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో లేదా చుట్టాలు చెప్పారనో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కెరీర్ సంబంధించిన ఏదైనా విషయం అయినా సరే మీకు మీరుగానే తీసుకోండి, లాభపడగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తోంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, 4 సోమవారాలు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు
తెలుపు. ఏదైనా పని మీద బయటికి సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పంచమ అష్టమాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు కాబట్టి ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే 1000లో గురువు ఖర్చు శుభ పరిణామాలే ఉంటాయి, బాగుంటుంది. అయితే దోబరాగా కూడా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. అది మన కోసం మీరు ఖర్చు పెట్టరు, మీ వాళ్ళ కోసం లేదా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతారు. వాటి విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి, సంబంధం కుదురుతుంది. సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. అష్టమ పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎప్పటి నుంచో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే బాధిస్తున్నాయో అవి కనుమరుగయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. తల్లి తరపు నుంచి రావాల్సిన మీ స్థిరాస్తి ఏవైతే ఉందో మీ చేతికి అందుకు వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఖర్చుల విషయంలో మటుకి వెనకాడరు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు ఈ వారం బాగుంది. ఆ ఖర్చుల విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని సద్వినియోగపరుచుకుంటారు కూడా. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఒక పదవి కోసం ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ పదవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతిదీను డీప్గా థింకింగ్ చేయడం, ప్రతిదీను నెగిటివ్గా ఆలోచించడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అన్నీ బాగున్నాయి, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనసు వేరుగా ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఆలోచన చేయండి. మనకున్న దాంట్లో మనం ఉందాం, చక్కగా దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఒకరి మీద మనకి ఈ ఆశ లేకుండా, ఒకరి మీద ఈశ్వరద్వేషాలు లేకుండా మనం బతకాలి, ఉండాలి అని ఆలోచనతో రావాలి. ఎందుకంటే మీరు చక్కగా ఆలోచించిన చెప్పుడు మాటలు విని తద్వారా మోసపోయే అవకాశం మీరే ఉంది. కాబట్టి ఏదైనా సరే 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఆలోచించిన విచక్షణ జ్ఞానం మీకు ఉంటుంది. కాబట్టి అది అన్నీ ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి మనం నెగిటివ్గా వెళ్ళడం వల్ల అది మీకు నష్టపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా నష్టం ఉంటుంది. మీ పక్కన ఉన్న వాళ్ళే మోసం చేసే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అందరూ బాగానే ఉన్నారనుకుంటారు, కానీ అంత వెనక నుంచి డబ్బులు వెళ్ళిపోతుంటాయి, ముందు నుంచి చక్కగా ఉంటారు. మనకేంటి, మన వాళ్ళు బాగానే ఉన్నారు, మనకు బాగానే చూసుకుంటున్నారు అనుకుంటాం. కానీ డబ్బు విషయంలో మటుకి మీరు కనుక కరాఖండిగా లేకపోతే నష్టపోయే అవకాశం తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత విషయాల్లోనూ ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి, తద్వారా లాభపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో, జిల్లేడు వృత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఒక శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు శుక్రవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాబడి ఎంత ఉందో ఖర్చు అంతే ఉంటుంది. ₹1కి ₹3 ఖర్చు పెడతారు. ఖర్చు చేసే విధానంలో చాలా వరకు సేవింగ్స్ చేద్దాం అనుకుంటారు, అది మీ చేతిలో ఉండదు. ఏదో రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి మీరు కనుక దృఢమైన సంకల్పంతో నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా చేయగలరు.